టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరని ఎమ్మెల్యేలపై కావాలనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ అరెస్టులకు పాల్పడుతుందని విమర్శించారు. అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేశారని, ఆయన ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో టీడీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని, ఎన్నికల సమయంలో కావాలనే జయరాం నాయుడుపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేశామన్నారు దగ్గుపాటి. చెప్పండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేము ఈ మధ్యలోనే దాదాపు ఒక నెల 15 రోజులు 20 రోజుల క్రితం మేము తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈ విధంగా మేము పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళకు నచ్చకపోవడం అనేది ఒకటి మా మీద చాలా ఒత్తిడి తెచ్చినారు. కానీ మేము వినలేదు. మేము ఆ పార్టీలో ఉండలేమనేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. దీని మీద ఈ కక్ష సాధింపుతో ఈ రోజు నిన్న కాలనీలో రామకృష్ణ కాలనీలో ఏదో 4 వ్యక్తుల మీద జరిగిన గొడవలో మా ఆయన్ని ఇరికించి అనవసరంగా కేసులు బనాయించి అక్రమంగా కేసులు బనాయించి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి ఇంతవరకు కూడా ఎక్కడ నిన్నటి రోజున జరిగిన సంఘటన చాలా బాధాకరం. దీంట్లో జయరాం నాయుడు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా గానీ అర్ధరాత్రి కాడ అక్రమంగా జయరాం నాయుడిని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టడం జరిగింది. రాత్రి నుంచి జయరాం నాయుడు ఎక్కడున్నాడో చెప్పట్లేదు. జయరాం నాయుడిని అడుగుతుంటే 10 నిమిషాల్లో వస్తాడు, ఆ స్టేషన్ లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. పోలీసులకు ఇది దౌర్జన్యకాండ. ముఖ్యంగా డిఎస్పీ గారు గత 1 మంత్ నుంచి మేము అడుగుతానే ఉన్నాం. డిఎస్పీ గారు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉండే సిఐలు కానీ పోలీస్ వ్యవస్థే పక్షపాతంగా. చెప్పండి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై కావాలనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. సురాద్రి అనంతపురం నగరంలో టీడీపీ నేత జయరాం నాయుడిని అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్నటి రోజు వైసీపీ నేత మహేష్ పై హత్యాయత్నము జరిగింది. ఈ కేసులో అర్ధరాత్రి జయరాం నాయుడిని అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్ ను తిప్పారు. ఎవరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో జయరాం నాయుడిని ఉంచాలని చెప్పేసి సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ అర్బన్ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో పాటు ఇక్కడ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అర్బన్ టీడీపీ అభ్యర్థి ఇక్కడ వచ్చి ఆయన ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ప్రధానంగా పోలీసులు ఈ పొలిటికల్ డైరెక్షన్ లోనే ఇదంతా కూడా అరెస్ట్ జరిగింది. జయరాం నాయుడిని విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందర ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే హత్యాయత్నం కేసు జరిగింది కాబట్టే జయరాం నాయుడిని అరెస్ట్ చేశాము, ఆయన ఈ కేసులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపుతోనే ఎన్నికల ముందు ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ వాళ్ళు ఈ రకంగా టీడీపీ నేతలని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని, ఒక పంచాయతీకి ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి జయరాం నాయుడు అక్కడ ఓట్లు తెలుగుదేశంకి పడతాయనే ఉద్దేశంతోనే వైసీపీ వాళ్ళు ఈ రకంగా పోలీసులను అడ్డుపెట్టుకుని చేసి అరెస్ట్ చేయించారు, నిర్బంధిస్తున్నారు టీడీపీ నేతలను అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఆయన అనంతపురం అర్బన్ డిఎస్పీ ఈ
వీరరాఘవరెడ్డిని టార్గెట్ చేస్తూనే టీడీపీ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఇతను గత 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడనే ఉంటూ వైసీపీకి కొంత తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా టీడీపీ నేతలు తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపల ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి డిఎస్పీని ఇక్కడ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిఐ పోలీస్ అధికారులను అందరినీ కూడా ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తో ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మరోవైపు కూడా చెప్పారు.